Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 27 on YouTube. My name is Naman VVSN Murthy, Lecturer in Physics, SKBR College, Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఫిజిక్స్ 5A పేపర్లో యూనిట్ 3లో ఒక చాప్టర్ వరకు చెప్పుకున్నాం. యూనిట్ 3లో సెకండ్ చాప్టర్ ఉంది ఇప్పుడు మనకి. సో టుడేస్ టాపిక్ ఈజ్ Maxwell's equations and displacement current for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 21. సో ఫిజిక్స్ 5Aలో యూనిట్ 3లో సెకండ్ చాప్టర్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మ్యాక్స్వెల్ సమీకరణాలు మరియు విద్యుదయస్కాంత తరంగాలు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో మనం చదువుకున్న ఫండమెంటల్ ఈక్వేషన్స్ 4 తీసుకుని వాటిని మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. ఇంటిగ్రల్ ఫామ్లో రాస్తాం మ్యాక్స్వెల్ సమీకరణాలు. ఫస్ట్ది గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, స్థిర విద్యుత్ శాస్త్రానికి గౌస్ సూత్రం అని పిలుస్తాం. ఇది యూనిట్ 1లో చదువుకున్నాం మనం. డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ E bar dot ds bar is equal to Q by epsilon naught. రెండోది గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వానికి గౌస్ సూత్రం అని పిలుస్తాం. క్లోజ్డ్ డబుల్ ఇంటిగ్రల్ B bar dot ds bar is equal to 0. ఇక్కడ B bar అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, అయస్కాంత ప్రేరణ తీవ్రత అని పిలుస్తాం. థర్డ్ది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుదయస్కాంత ప్రేరణకు ఫారడే సూత్రం అని పిలుస్తాం. ఇది లైన్ ఇంటిగ్రల్. ఇది క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ E bar dot dl bar is equal to minus d5b by dt. ఇక్కడ 5bని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని పిలుస్తాం, అయస్కాంత అభివాహం. ఫోర్త్ది యాంపియర్స్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రానికి యాంపియర్ సూత్రం. క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ B bar dot dl bar is equal to mu naught into I. ఈ నాలుగిట్లని కూడా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇన్ ఇంటిగ్రల్ ఫామ్ అని పిలుస్తాం, సమాకలనుల రూపంలో మ్యాక్స్వెల్ సమీకరణాలు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే తెలుసుకోవాలి. స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనే కాన్సెప్ట్ని మ్యాక్స్వెల్ ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా మనకి కరెంట్ క్యారింగ్ కండక్టర్ మూలాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని తెలుసు. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైనా ఉంటే, టైంని బట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ చేంజ్ అవుతుంటే అది కూడా కరెంట్ కింద బిహేవ్ చేస్తుంది. సో చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ కరెంట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. సో స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహం అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువ కాలాన్ని బట్టి మారుతుంటే అది కూడా ఒక విద్యుత్ ప్రవాహంలాగా ప్రవర్తించి ఆ విద్యుత్ ప్రవాహాన్ని స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహం అంటాం. యాంపియర్స్ లాని డిఫరెన్షియల్ ఫామ్లో రాసుకుంటే, సో యాంపియర్స్ లా ఇన్ వెక్టార్ ఫామ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ డెల్ క్రాస్ B bar is equal to mu naught into J bar. J బార్ని కరెంట్ డెన్సిటీ అంటాం, విద్యుత్ ప్రవాహ సాంద్రత. సో బోత్ సైడ్స్ డైవర్జెన్స్ తీసుకున్నాం అంటే డెల్ డాట్ రాసాం. డెల్ డాట్ డెల్ క్రాస్ B bar is equal to డెల్ డాట్ mu naught into J bar. లెఫ్ట్ సైడ్ వాల్యూ డైవ్ కర్ల్ B bar అంటాం దాన్ని. సో డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఎనీ వెక్టార్ ఈజ్ 0 అవుతుంది అంచేత లెఫ్ట్ సైడ్ 0. సో రైట్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. డెల్ డాట్ mu naught J bar ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ డెల్ డాట్ J bar ఈజ్ 0. mu naught కాన్స్టెంట్ కాబట్టి డెల్ డాట్ J bar 0 అవుతుంది.
మనకి ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అని ఉంది, సాంతత్య సమీకరణం అంటాం. డెల్ డాట్ జే బార్ ప్లస్ డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు 0. దానికి ఇందాక వచ్చిన రిజల్ట్ కాంట్రడిక్షన్ వచ్చింది, వ్యతిరిక్తం వచ్చింది. డెల్ డాట్ జే బార్ 0 అని వచ్చింది, డెల్ డాట్ జే బార్ ప్లస్ డోరో బై డోటీ 0 అవ్వాలి అకార్డింగ్ టు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. సో ఇది కాంట్రడిక్షన్ అంటాం. ఇది ఎందుకు వచ్చింది అని అడిగితే ఇందాక డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ మ్యూ నాట్ జే బార్ అని తీసుకోవడం మూలాన వచ్చింది. అంచేత మ్యాక్స్వెల్ ఏం చెప్పారంటే పక్కని ప్లస్ సంథింగ్ ఉండాలి, ఏదో కొంత వాల్యూ ఉండాలి పక్కని అని చెప్పి ప్లస్ సంథింగ్ అని రాసుకున్నారు ఇందాక ఈక్వేషన్లో. ఇప్పుడు ఈ సంథింగ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చేయడానికి గాస్ లాని డిఫరెన్షియల్ ఫామ్లో తీసుకుందాం. డెల్ డాట్ డీ బార్ ఈజ్ ఈక్వల్ టు రో. ఇది యూనిట్ 1లో చెప్పుకున్నాం మనం. ఇక్కడ డీ బార్ అంటే ఎప్సిలాన్ నాట్ ఈ బార్. డీ బార్ని ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అని పిలుస్తాం, విద్యుత్ స్థానభ్రంశ సదిశ. సో దీన్ని బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు టీ. డెల్ డాట్ డో డీ బార్ బై డోటీ ఈజ్ ఈక్వల్ టు డోరో బై డోటీ. బోత్ సైడ్స్ డెల్ డాట్ జే బార్ యాడ్ చేస్తే డెల్ డాట్ జే బార్ ప్లస్ డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ జే బార్ ప్లస్ డెల్ డాట్ డో డీ బార్ బై డోటీ అవుతుంది. ఇక్కడ డెల్ డాట్ కామన్గా రాసుకుంటే రెండు వెక్టార్స్కి కూడా డెల్ డాట్ జే బార్ ప్లస్ డో డీ బార్ బై డోటీ అవుతుంది. లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే అది ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ 0 కాబట్టి రైట్ సైడ్ వాల్యూ 0 అవుతుంది. సో రైట్ సైడ్ వాల్యూ డెల్ డాట్ జే బార్ ప్లస్ డో డీ బార్ బై డోటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక మనకి డెల్ డాట్ జే బార్ 0 అని వచ్చింది, ఇప్పుడు డెల్ డాట్ జే బార్ ప్లస్ డో డీ బార్ బై డోటీ 0 అని వచ్చింది. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే జే బార్ బదులుగా మనకి జే బార్ ప్లస్ డో డీ బార్ బై డోటీ వచ్చింది. అంచేత మ్యాక్స్వెల్ చెప్పింది ఏమిటంటే డిఫరెన్షియల్ ఫామ్లో రైట్ సైడ్ జే బార్ని జే బార్ ప్లస్ డో డీ బార్ బై డోటీతో రీప్లేస్ చేయాలి అని చెప్పి యాంపియర్స్ లా అని ఇలా రాసుకుంటాం. సో యాంపియర్స్ లా బికమ్స్ కర్ల్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ డో డీ బార్ బై డోటీ. డీ బార్ బదులుగా ఎప్సిలాన్ నాట్ ఈ బార్ రాస్తే మనకి కర్ల్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బార్ బై డోటీ. డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బార్ బై డోటీ. ఈ పైన ఈక్వేషన్లో జే బార్ని కరెంట్ డెన్సిటీ అంటాం, డో డీ బార్ బై డోటీని డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అంటాం, స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహ సాంద్రత. సో నెక్స్ట్ మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ 4ని డిఫరెన్షియల్ ఫామ్లో ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. మ్యాక్స్వెల్ సమీకరణాలు అవకలన రూపంలో రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషను డైవ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ అవుతుంది, ఆర్ డెల్ డాట్ ఈ బార్ ఈజ్ రో బై ఎప్సిలాన్ నాట్. సెకండ్ ఈక్వేషను డైవ్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ డెల్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషను కర్ల్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బీ బార్ బై డోటీ, ఆర్ డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బీ బార్ బై డోటీ. ఇక్కడ కర్ల్ అంటే డెల్ క్రాస్ రాస్తే కర్ల్ అని పిలుస్తాం. ఫోర్త్ ఈక్వేషన్ కర్ల్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బార్ బై డోటీ, ఆర్ డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బార్ బై డోటీ. ఇందాక మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ కాన్సెప్ట్లో ఈ ఈక్వేషన్ డెరైవ్ చేసాం. ఈ 4 కూడా మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్కి డిఫరెన్షియల్ ఫామ్ అంటాం, మ్యాక్స్వెల్ సమీకరణాలు అవకలన రూపంలో. సో we will meet again in the next class with another interesting topic. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి
ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.